పెట్టనమ్మా. నువ్వు పెట్టను అంటే నేను ఉండను అంటుంది ఆద్య. సీను పెట్టడమేమో గాని మీరు మధ్యలోకి రాకండి. సీనయ్య, ఆచే ఇక్కడ ఉండాలంటే విడాకులు ఇప్పిస్తానని ఇల్లరికం ఉండడు కదా. మళ్ళా నిక్కచ్చిగా నిజాయితీగా ఉండే అల్లుళ్ళు అరుదుగా ఉంటారా? బడాయిగా చెప్తావేంటి? సిగ్గొదిలేశానని చెప్పాల్సింది పోయి ఎంత ప్రేమో. సీను, నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు. ఇంకా అర్థం కాలేదా? నేనైతే ఈ ఇంటికి కాపలాగా ఉంటాను. విడాకులు ఇప్పించేసి మొగుడి పాత్రని కడిగి పారేసినా రేపు ఇంకో మహానుభావుడి కాళ్ళు కడిగితే అతగాడు మళ్ళీ ఆద్యను ఈ ఇంట్లో కాలు పెట్టనివ్వడు అని సుతిమెత్తగా హెచ్చరిస్తున్నాడు. మీకందరికీ అర్థం కాలేదా? అది మళ్ళీ పెళ్లి చేసుకుంటుందో లేదో మనకెందుకురా? వదినా, నేను సంతకం పెట్టిస్తానందు. శ్రీను, నీకేంట్రా బంగారం? మీ మేనమామలో ఒడ్డు పొడుగు ఉన్నాం. మా అన్నయ్య అంత బలం లేకపోయినా ఆయన అందం అయితే నీకొచ్చింది. నిన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అమ్మా, నువ్వు ఆలోచించట్లేదు. ఆస్తిలో సగం రామలక్ష్మికి పోగా మిగిలిన సగం ఆతిదేగా. అంతకన్నా ఆస్తి పరుల్ని నువ్వెక్కడి నుంచి పట్టుకొస్తావు చెప్పు. అబ్బో, అంతేనంటావా? మరి మీ అత్తయ్య మావయ్య సంతకం పెట్టమంటున్నారు? ఆస్తి మాట రాగానే మా అక్క కన్ఫ్యూజ్ అయిపోయింది. అది ఇప్పట్లో తేలిగరు కానీ వదిలేసే. అన్నయ్య, సీనయ్యకి నువ్వైనా చెప్పన్నయ్యా. మొదటి నుంచి ఆర్జాసీనులు కలిసి ఉండాలని కోరుకున్నది, కలిసేలా చేయడానికి వెళ్ళి బోర్లా పడి తేరుకున్నది నేనే చెల్లమ్మా. ఆ కాగితాల మీద వాటితో సంతకం పెట్టిస్తే బతికుండగానే నా తలకి నేనే కురుగు పెట్టుకున్న వాడిని అవుతాను. ఏ పని చేయను నేను. ఈ విషయంలో కూడా ఈ పని చేతగాని అసమర్థుల్లా చూస్తారని నేను ఆశిస్తున్నాను. అంతే చెల్లెమ్మ. శివయ్య, నువ్వైనా. వదినా, ఆద్య మీ దగ్గరే ఉండాలని సంజయ్ వదిన కోరుకుని కన్ను మూసింది. సీను కూడా మా అన్నయ్యలా ఉండాలని ఉంటాడని నమ్ముతున్నాను. మీరిద్దరూ ఎలా ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా అలాగే ఉండాలంటే
ఆ కాగితాలు చిట్టి కాగితాలు అవ్వాలి. పార్వతి, నా మాట వినేలా ఉంటే బావుండక్క. నాకంటూ హోదా అధికారం ఏమైనా ఉంటేగా ఎవరికైనా ఏదైనా చెప్తే చెల్లుతుందనడానికి. అందరూ ఇలా చెప్పేస్తే అచ్చకి ఆయన ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటారు? సీనయ్య చేత ఇంకెవరు సంతకం పెట్టిస్తారు? నేను పెట్టిస్తాను. బావగారు, సీను, మీ అత్తయ్య పత్రాలు తీసుకొచ్చింది. సంతకం పెట్టేసి ఒక పని అయిపోతుంది. మావయ్య, మీరు ఊర్లో ఎన్నో తగువులు తీర్చారు, శత్రువుల్ని కలిపారు, సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు కూడా చేశారు. మీరు ఆశీర్వదిస్తే ఆయుష్ పెరుగుతుందని, సుమంగలిగా ఉంటామని అమ్మాయిలంతా గొప్పగా చెప్పుకుంటారు. సామూహిక వివాహాలు జరిపించి నూరేళ్లు కలిసుండమని చెప్పే మీరు నన్ను ఆత్యని విడతీస్తే మీకు మాకు చెడ్డ పేరు వస్తుందేమో కదా మామయ్య. ఇన్ని తెలివితేటలు నీకు ముందు నుంచే ఉంటే బాగుండేది సీను. నీ పేరు ఆ పేపర్లో ఉండాలని ఎవరు అడిగే పరిస్థితి వచ్చేది కాదు. ఏమ్మా పద్మ, మీ వదిన విడాకుల పత్రాలు తీసుకొస్తే దానివల్ల ఆస్తి వస్తుందా అవస్థ వస్తుందా అని లెక్కలు వేసుకుంటున్నావా? ఏమ్మా పార్వతి, నీ మాట చెల్లదని నిన్ను నువ్వే తక్కువ చేసుకుంటున్నావు కదా. జానకి తర్వాతి స్థానం నీదే అని తెలుసుకోలేకపోయావా? శివరాం, నీ మాటని నువ్వు చెప్పినా ఏ మాట అమలవుతుందో లేదో అన్న అయోమయంలో ఉన్నావు. బావగారు, బావగారు చెప్పండి. ఈ ఇంట్లో మీరు స్థిమితంగా ఉన్నారు, కానీ మా చెల్లెలి ఒంట్లో స్థిమితంగా లేదని తనకైనా విడాకులిస్తారు, కానీ నా కొడుక్కైతే విడాకులిప్పించే స్థితిలో లేనని చేతులెత్తేశారు. చేతులెత్తేనే కాదు బావగారు, దండం కూడా పెట్టేశాను. చూశాను. అమ్మా, ముగిసే జీవితం నాది, ఎగిసే కాగితం అదని నువ్వు చెప్పకనే చెప్తున్నా అర్థం చేసుకోలేని వయసు వీళ్ళది. జానకి, నీ చెల్లెలికి నువ్విచ్చిన మాట నిలుపుకోవడం కోసం నాతోనే పోరాటం చేశావు. నేను ఆద్యకిచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి నువ్వు ఆరాటపడ్డట్టు పైకి కనిపించినా లోపల ఎంత నలిగిపోతున్నావో ఆ బాధ నాకు మాత్రమే కనిపిస్తుంది. కరవం అంటే కప్పకి కోపం,
విడవమంటే పాముకి కోపం. ఎంతవరకు మేమందరం తిట్టుకుంటున్నా ఆ పిల్లేం మాట్లాడలేదు రఘు. తను చెప్పాల్సింది ఎప్పుడో చెప్పేసింది కదమ్మా. మళ్ళీ మళ్ళీ చెప్పడం ఎందుకని కాగితాలు రాయించుకునొచ్చింది. అది ఆ కాగితంలాగే వీడి జీవితం కూడా రెపరెపలాడిపోతుంది. సీను, వీళ్ళందరూ బుజ్జగించాలని చూసినా ప్రయోజనమేం లేదు. ఎందుకంటే ఇంతసేపు నిలబడ్డామని గదిలోకి వెళ్ళి ఎవరికి వారు నడుము వాల్చే వీళ్ళు జీవితాంతం నీ పక్కన నిలబడలేరని చెప్పిన నీ తాత్కాలిక జీవిత భాగస్వామి తన కోరిక తీర్చడమే నీ తక్షణ కర్తవ్యం. పెట్టు సంతకం. మావయ్య, అంటే అది మీరు కూడా సర్దుకుపోవడానికి సర్దేసుకోవడానికి వ్యత్యాసం తెలియని మీ ఇద్దరిని ఒక్కటి చేయడం కుదరని పని. ఇదిగో, నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా సరే ఇక నుంచి తన చుట్టూ తిరగనని రాతపూర్వకంగా రాయడమే నువ్విచ్చే సంతకం. పెట్రా. సీను, ఆ కాగితాలు చేతిలోకి తీసుకో. ఆద్యను అమెరికా నుంచి అయోధ్య లంకకు తీసుకొచ్చి ఈ ఇంట్లో జరిగే అంతర్యుద్ధాలకు ఆత్మసాక్షిగా నిలబడ్డ మీ అత్తయ్య జానకి చేతికివ్వు.
జానకి, నీ మేనల్లుడికి ఎలాగూ అప్పచెప్పలేదు. వాడు సంతకాలు పెట్టిన ఆ పత్రాలైనా నీ కూతురుకు అప్పచెప్పు. అచ్చా, మీ పెద్దనాన్న నీకిచ్చిన మాటకు సీనుని అందరి ముందు నిలబెట్టి సంతకం పెట్టించి ఇస్తున్నా. రామా, ఇలా రా. కమాన్ గర్ల్స్. ఏంటి సార్, ప్రాక్టీస్ చేయాలా వద్దా? రామా, ఇంట్లో ఒంటరిగా పడుకోవాలంటే కష్టంగా ఉంది. కష్టంగా ఉందా? అయితే మీ అమ్మ నన్ను తోడురమ్మని చెప్పండి. మా అమ్మ నాన్నల పెళ్ళే కూడా అమ్మ నాన్నలతో పడుకునే దౌర్భాగ్యం ఎవరికైనా ఉంటుందా? అయినా గోవా ఆంటీని గోపు మీద కొట్టాలనిపిస్తుంది అప్పుడప్పుడు. మా అమ్మని చూసి ఆగిపోతున్నాను. అయితే ఈరోజు ఏదో ఒకటి చేసి ఆ గోవా ఆంటీని బెడ్కి కట్టేస్తాను. నువ్వు నా గదికి వచ్చేసి ఇద్దరం కలిసి షేర్ చేసుకుందాం. ఏంటి, రీల్సా? రీల్స్ కాదురామా, ఇష్టంగా డ్రీమ్స్. సార్, ముందు మనం ఈ గ్రౌండ్ని సొంతం చేసుకోవాలా వద్దా? అది ఓకే రామా, కాకపోతే నా గురించి. సార్ ఏంటి సార్? సర్లే, ఇదిగో గోల్ చేయి. ఫస్ట్ మిమ్మల్ని గోల్ చేయాలి. కొట్టు. నువ్వా? షాక్ అయ్యావా? ఈసారి భయపెట్టిపోను. నాకు కావాల్సింది పట్టుకుపోతాను. కలాం గారు కలలు కనమన్నారు, కథలు కాదు. రామా, వదిలేసి. ఇవన్నీ మనకొద్దు, నువ్వు గేమ్ ఆడుకో. అప్పుడే ఆట మొదలు పెట్టేశాడు కోచ్. హలో శౌర్య, ఏంటి అలా చూస్తున్నారు? తనెవరో తెలుసా?
మై డాటర్ అస్మిత. నీతో ఆడడానికి నేను ఒక టీంని సెలెక్ట్ చేశానని చెప్పాను కదా, వీళ్ళే ఆ టీం. అండ్ ఆ మీదే ఈ గ్రౌండ్. ఓడిపోతే ఈ గ్రౌండ్ని ఖాళీ చేయటమే. ఆల్ ది బెస్ట్ సౌర్య. ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్ రా. ఆల్ ద బెస్ట్. అంటే కథ వెనుకొన్న సూత్రధారివి నువ్వా? సూత్రధారిని నేనే, ప్రముఖ పాత్రధారిని నేనే. నా కథానాయకుడు నాతో లేకుండా పోయాడు, అందుకే వచ్చాను.